సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణానికై మన ప్రభువుని ఎంతగానో స్తుతించు బద్దులమై ఉన్నాం. నేటి దిన వాక్య భాగమై ఆదికాండము 3వ అధ్యాయము. ఆత్మీయులారా, మరి 11 నుండి దగ్గరగా 21 వరకు ఉన్నటువంటి వాక్య భాగము. దీనిలో 13వ వాక్యాన్ని నేను చదువుచున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగం మీది. వినుచున్న వారందరూ మీవారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని మా ప్రియులందరినీ దర్శించండి. ఈ ఉదయకాల వేళ మీ స్వరం కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రభువా, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము ఆనందించగలుగుతాం, బలపరచబడతాం. సహాయం చేయండి, మేలుతో నింపండి. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, ఈ వచనాలలో దేవుడు ఆదాముకు, హవ్వకు, సర్పముకు ఓ పనిష్మెంట్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే హవ్వను అడుగుతున్నారు. హవ్వ, నువ్వేం చేసావు అని ప్రభు అడిగారు. అడిగితే హవ్వ అంటున్నారు, నేను చేసింది ఏం లేదండి, సర్పము నన్ను మోసపుచ్చింది అని సర్పం మీదకు నేరాన్ని గెంటారు. ప్రియులారా, ఆదామును అడిగితే హవ్వ మీదను, హవ్వను అడిగితే సర్పం మీదకును ఒకరి మీదకొకరు నేరాన్ని గెంటి వేసుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు కూడా మనుషుల్లో ఒక కుటుంబం కానీ, ఒక ఆఫీస్ కానీ, ఏదన్నా ఒక సంస్థను తీసుకున్నప్పుడు తన తప్పును తాను నేరుగా ఒప్పుకోరు. నువ్వెందుకు తాగావంటే, నా కళ్ళు మూసుకుపోయి అణుచుకోలేక నేను తాగిన అనడానికి బదులుగా, నా మనసు బాగోలేదు నేను తాగినని చెప్తాడు. నువ్వెందుకు ఈ పని చేసావంటే, మీరు ఇలా చేశారు కనుక నేను ఇలా చేస్తానని చెప్తారు. అంటే సాధారణంగా మానవ నైజం ఏంటంటే, తన తప్పును తాను ఎన్నటికి ఒప్పుకోరు, అది పట్టబడితే తప్ప. ఆత్మీయులారా, దేవుడు ఆ విధానాన్ని ఎక్కడ కూడా అంగీకరించట్లేదు. ఓ మనుష్యుడు ఎవరైనా సరే తన తప్పు చేశాడా, తన తప్పిదమును నేరుగా ఒప్పుకున్నట్లయితే వాక్యం సెలవిస్తుంది, ఆయన 3-4 తరాల వరకు దోషాలను, తండ్రుల దోషాన్ని కుమారుల మీదకి రప్పిస్తాడట. కానీ కనికరము, క్షమాపణ, దీవెనైతే 1000 తరాలకు దేవుడిస్తాడట. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత కనికర సంపన్నుడో చూడండి. అయితే మానవుడు ఏం చేస్తాడంటే దాన్ని ఒప్పుకోడు. ఇప్పుడు ఆదాము, హవ్వ, సర్పం, ఇప్పుడు ముగ్గురికి పనిష్మెంట్ ఇచ్చాడు. సర్పంతో ఏమన్నాడు, ఇదిగో జీవితకాలం నువ్వు మన్నును తిని బ్రతుకుతో పొట్టతో పాకుతావు అన్నాడు. అంటే బహుశా అంతకుమును పొట్టతో పాకలేదు ఈ పాము. బహుశా దానికి జంతువు వలనే దానికి కూడా కాళ్ళు ఉండి ఉన్నాయి.
ఇక మీదట నువ్వు పొట్టతో పాకుతావు అంటే అంతకుముందు కాళ్ళు ఉన్నాయనే కదా దానికి అర్థం. ప్రియులారా, అది దానికి పనిష్మెంట్. ఇప్పుడు హవ్వమ్మకి ఏంటి, అమ్మ నీ ప్రసవ వేదనను నేను వెచ్చింప చేస్తానన్నాడు. ఇప్పుడు చూడండి, చాలామంది నొప్పి లేకుండా డెలివరీ చేస్తాము అని అంటారు. ఇదంతా ఒకటిదే. ప్రసవ వేదన దేవుడు రెట్టింపు చేస్తే వీళ్ళు ఎవరండి తీసేయడానికి? లేదు. ప్రతి తల్లికి, ప్రతి పురుడు పోసుకునే తల్లికి ప్రసవం అనేటువంటిది ఓ మరణం అంచుకి రావడమే. అది ఇది మీకు పనిష్మెంట్. ఇప్పుడు అయ్యగారికి ఏమి ఇచ్చారు అంటే, అయ్యా నువ్వు జీవితకాలం చెమటోచ్చి కష్టపడతావు. గమనించారా? వేసవికాలం ఇప్పుడు చెమటలే కదా పట్టుకొచ్చేది. నువ్వు సేద్యం చేస్తావు, అయితే భూమి నీకు ముళ్ళ తుప్పులు, గచ్చ తుప్పులు మొలుస్తాయి. మన్ను కనుక తిరిగి మన్ను అయిపోతావు. చెమట కార్చి ఆహారం తింటావు. చూడండి, కూర్చుని ఎవరికి రాదు కదా, కష్టపడితేనే ఎవరికైనా వస్తుంది. ఇలాగ ముగ్గురికి పనిష్మెంట్ వచ్చింది పిల్లరా. అయితే ఈ ముగ్గురికి పనిష్మెంట్ ఇచ్చిన దేవుడు చివరిలో ఏం చేశారంటే 21లో, దేవుడైన యెహోవా ఆదమునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను వేయించి వారికి తొడిగించి పంపిస్తారు. ప్రియులారా, ఇది పాత నిబంధన కాలం. బైబిల్లో ఉన్న 10 కాలాలలో ఇది ఓ కాలం. ఇది మనస్సాక్షి కాలం అని చెప్పుకోవచ్చేమో. అయితే ఇక్కడ పాఠం ఏంటంటే, వీరు తమ తప్పిదము చేసి వారు ఒప్పుకోలేదు కనుక పనిష్మెంట్ పొందారు. అయితే కృపాకాలంలో నీకు నాకున్న దీవెన ఏంటో తెలుసా? మనం ఒప్పుకుంటే, దాన్ని విడిచిపెడితే దేవుడు కనికరనిచ్చే దేవుడు. మన పితరులు దోషం చేసి దాన్ని కప్పుకుని శిక్షించబడ్డారు. ఈ తరములు ఎవరైనా, ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, మనలో ఎవరైనా నీ జీవితంలో తప్పిదమే దొర్లిందా, దోషమే జరిగిందా, అపరాధమే నీ మీద ఎలుబడి చేస్తూ ఉందా? అయితే ఈ దినాన కృపగలిగి కనికరించే మహాదేవుడైన యేసు మనతో ఉన్నారు. యేసు మనతో ఉన్నారు. ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు. అయితే కోరేదేంటో తెలుసా? ప్రభు కోరేదేంటో తెలుసా? నిశ్చయంగా ఒప్పుకోలు చేయమంటున్నాడు. వాక్యం ఏమని సెలవిస్తుంది? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడని. ఆత్మీయులారా, పుట్టుకతో ఏ మనుషుడు పరిశుద్ధుడు కాదు, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా, వినుచున్న నీతో సహా. మనలో ఏ ఒక్కరు నీతిమంతులు కాదు. అయితే మన దోషములను మనం ఒప్పుకొని ఎడల, మన అపరాధములను మనం ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన ప్రతి పాపముల నుండి మనల్ని విడిపించి, ఆయన కుమారుడైన యేసు రక్తం మనల్ని శుద్ధీకరించి మనల్ని బలపరిచేదిగా ఉన్నది. ఆమేన్, ఆమేన్. సిలువలోనున్న దొంగ జీవితకాలం దొంగతనం చేస్తాను వచ్చాడు. కానీ రోజు పట్టుబడ్డాడు, శిక్షకు గురయ్యాడు. చివరి క్షణాన ఒప్పుకోలు చేశాడు. ఆత్మీయులారా, పొందిన ఫలితం ఏంటో తెలుసా? ప్రభు చెప్పారు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని. ఒప్పుకున్న వ్యక్తి, విడిచిపెట్టిన వ్యక్తి పరదేశికి వెళ్ళాడండి. చివరి క్షణంలో కూడా కప్పుకున్న వ్యక్తి పాతాళానికి పోయాడు. ఆత్మీయులారా, ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో మరి జరిగిన తప్పిదం విషయంలో ఎన్నిసార్లు ఒప్పుకున్నావు? నువ్వు ఒప్పుకోగలిగావా? కప్పుకోగలిగావా? దేవుని వాక్యం సెలవిస్తుంది. సమర స్త్రీ కప్పుకోవడానికి ఎంతగానో ట్రై చేసింది ఆమె. అసలు భర్తే లేడంటూ ఎంత తీయటి మాటలు చెబుతుంది ఆమె ప్రభువుకి. ప్రభువారి ఆంతర్యం ఎరిగిన దేవుడు కదా. అమ్మా, ఇప్పుడు నీకున్నవారు 5, 6వాడు నీ వాడు కాడు. గుండె బద్దలు కొట్టి మాట్లాడారు ఆయన. అయ్య బాబో, గుండె జారి చేతిలో పడింది ఆ తల్లికి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనే మెస్సయ్య అని చెప్పి తన కొండన కాదు, పాత జీవితాన్ని విడిచిపెట్టేసింది. గొప్ప స్వార్థికురాలుగా మారింది. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, నువ్వెవరివైనా సరే, నీ జీవితంలో ఏదైనా తప్పిదం దొర్లిందా? రా, ప్రభు దగ్గరకు రా. ప్రభు క్షమించే దేవుడు. మనుషులు నీ గురించి తెలుసుకుని నీ మీద నేరం వేస్తారు. కానీ ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన కనికరించి కృపనిచ్చే దేవుడు. ఓ వ్యభిచారి అయిన స్త్రీని ఆయన స్వార్థికురాలుగా చేయలేదా? ఓ గజ దొంగని పరదేశుకి వారసునిగా ప్రభు మలచలేదా? ఆత్మీయులారా,
అడ్డంగా వడ్డీ వ్యాపారాలు చేసి మోసం చేసినటువంటి ఓ జక్కయ్యను అబ్రహాము కుమారుడిగా మార్చలేదా? రా, ఇంకెంతకాలం దాచుకుంటావు? తల్లికి దాచి, తండ్రికి దాచి, భార్యకి దాచి, భర్తకు దాచి, కన్న బిడ్డలకు నువ్వు మరుగా దాచి ఎంతకాలం నువ్వు? రా, ప్రభు దగ్గరకు రా, ఒప్పుకో. ఆదము వలె, హవ్వ వలె, సర్పం వలె నేరాన్ని గెంటి వేసేవారిగా మనం ఉండకూడదండి. జరిగిన తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా మనం ఉండాలి పిల్లారా. ఎప్పుడైతే మన జీవితంలో దాన్ని ఒప్పుకొని విడిచిపెడతామో ఆశ్చర్యకరుడైన దేవుడు మన జీవితంలో మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన మేలు చేసే దేవుడు. ఓ భయంకరమైన దొంగను క్షమించిన దేవుడు. పాపిగా పిలువబడుతున్న జక్కయ్యను క్షమించిన దేవుడు. నిన్ను క్షమించగల సమర్థుడు. ఎస్, ఈ మాటలు మాట్లాడుచు నన్ను క్షమించగలిగిన సమర్థుడు ఆయన. మనల్ని క్షమించే దేవుడు. ఏ వ్యక్తి అయినా అపరాధం చేసినప్పుడు అతడు కృంగిపోక మన అపరాధములకు పాపములకు శిక్షణ అనుభవించినటువంటి నీతిమంతుడు మన కొరకు ఉత్తరవాదిని యేసు మనకున్నాడు. ఆయన దగ్గర మన క్షమాపణ దొరుకుతుంది. ప్రజలు మనలో తప్పిదాన్ని చూచి నిందలు వేస్తారండి. ప్రభు దగ్గర ఒప్పుకుంటే క్షమించి ఆయన కృపనిస్తాడండి. ఆ కృప కనికరము కలిగిన దేవుడు మనలందరినీ దర్శించునుగాక. తండ్రి దేవ స్తోత్రం. ఒకే మంద హృదయాల్లో ఫలభరితం చేసినందుకు స్తోత్రం. మీ దేవుని ఆశీర్వాదం దయచేయండి యేసు నామములో. ఆమేన్.